హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను కదా తలకాయ మాంసం పులుసు అనేసి. సో, ఈరోజైతే నేను అది ప్రిపేర్ చేయడం ఎలాగో మీకు చూపిస్తాను. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇగోండి, ఇదైతే తలకాయ మాంసం ఇగోండి. చూసారా ఇలా పెద్ద పెద్ద పీసులేనండి. మేము ఎప్పుడు చిన్న చిన్న పీసులు కట్ చేయించము. ఇగోండి చూసారా పెద్ద పెద్ద పీసులేనండి. తర్వాత ఇగోండి చింతపండు అయితే ఫస్టే నానబెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవైతే ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ అండి, 2 పడ్డాయి. తర్వాత ఇది పచ్చిమిర్చి ఒక 4 అండి. తర్వాత ఇగోండి పసుపు, ధనియా పౌడర్, తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్, ఇదైతే హోల్ గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ తలకాయ మాంసంది పులుసు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత నేనైతే ఇగోండి ఈ పెద్ద సైజ్ కుక్కర్ అయితే తీసుకున్నాను. తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసేస్తాను. గ్యాస్ అయితే ఆన్ చేశాను. ఇగోండి ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. మీకు తెలుసు కదా నాన్ వెజ్ లో కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. సో తలకాయ మాంసం కూడా పడుతుంది. ఇదైతే ఒక 5 స్పూన్స్ వరకు పడిందండి. ఇది చూసారా ఆయిల్ హీట్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇగోండి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా అదైతే వేస్తాను. తర్వాత ఇగోండి ఆనియన్స్ కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ లోకే రావాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడైతే నేను ఇగోండి పసుపు అయితే వేస్తాను. 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇగోండి ధనియా పౌడర్ అయితే 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఆనియన్స్ అయితే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కదా. తలకాయ మాంసం పులుసు అయితే ఎవరికైనా కోల్డ్ బాగా చేసినప్పుడు, అది బాగా లేనప్పుడు టేస్ట్ ఏం తెలియదు కదండి. అలాంటప్పుడు ఈ తలకాయ మాంసం పులుసు చేసుకొని అది తింటే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. అండ్ నోటికి కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది అలా. ఆనియన్స్ ఇదిగోండి కొంచెం ఫ్రై అవ్వాయి కదా. తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2.5 స్పూన్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పచ్చివాసన పోవాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. ఆనియన్ ఇదిగోండి అయితే చూసారా ఇదంతా ఫ్రై అయిపోయింది. ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడైతే మనం కొంచెం కర్రీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, తలకాయ మాంసం ఉంది, అదైతే ఇందులో వేసేస్తాను. తలకాయ మాంసం చాలా మంది ఫస్ట్ అయితే ఉడకబెట్టేసి చేస్తారండి. అలక్కంట ఇలా చేస్తే చాలా టేస్ట్. ఇగోని చూసారా ఈ మూలుగు దుమ్ములు అవి కూడాను చాలా టేస్ట్ గా ఉంటాయి. ఇగోని చూసారా పెద్ద పెద్దగా ఇలా కొట్టించుకుంటే బాగుంటది.
బాయిల్ చేసి చేసే కంటే ఇలా డైరెక్ట్ గా కర్రీ చేస్తే మాత్రం చాలా బాగుంటది. మేమైతే తలకాయ అంతా ఫుల్ గా తెచ్చుకుంటామండి, ఎందుకంటే అందులోని ఈ బోన్స్ అవి ఇస్తారు కాబట్టి. ఇగోండి ఇవి ఇలాంటి బోన్స్ అన్ని కదా, సో అందుకనే మేము ఫుల్ తలకాయ అయితే తెచ్చుకుంటాము. ఇదిగోండి తలకాయ మాంసం అయితే నేను ఒకసారి కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటాను. ఇందులో సాల్ట్ అయితే ఇదిగోండి నేను టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్ వేసుకున్నానండి. కావాలంటే సరిపోకపోతే నేను మళ్ళీ వేసుకుంటాను కొంచెం. తలకాయ మాంసం కదా, విజిల్స్ అయితే ఎక్కువే పెట్టాలి. నేనైతే ఒక 8-9 విజిల్స్ పెడతానండి, ఎందుకంటే అది అవ్వాలి కాబట్టి. తర్వాత నేను ఇందులోనే కొంచెం సిమ్ లో పెట్టుకుంటాను ఫస్ట్ అయితే. తర్వాత ఇందులోనే నేను కారం కూడా వేసేస్తున్నాను. స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ తింటాను అంటే చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. స్పైసీగా కావాలంటే మాత్రం యాడ్ చేసుకోండి. స్పైసీగా ఉంటేనే ఇది టేస్ట్ గా ఉంటది. సో నేనైతే స్పైసీగానే చేస్తానండి ఎప్పుడు. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటాను. ఇలా బాగా కలుపుకున్నాను నేనైతే. మనం పులుసు చేసుకుంటున్నాం కదండి, ఇది కొంచెం ఇదిగా ఉండకుండా నేనైతే ఇగోండి బెల్లం అయితే వేసుకుంటాను. బెల్లం పౌడర్ అయితే కొంచెమే, ఇది కూడా మరి ఎక్కువ వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది. సో ఇంత చాలా కొంచెం చాలు, అదైతే సరిపోతుంది. ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఇదైతే జ్యూస్ తీసి వేసుకుంటాను అందులో. ఇగోండి నేనైతే చింతపండు జ్యూస్ తీసుకొని వేసేసుకున్నాను ఇందులో. తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ ఇది మసాలా పౌడర్ వేస్తున్నాను. కొంచెం అంటే కొంచెమే, జస్ట్ స్మెల్ కోసం అనేసే. తర్వాత నేను ఇందులో ఇవ్వండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది కూర. ఈ పులుసు కూడా అంతే టేస్ట్ గా ఉంటది. ఇప్పుడైతే నేను ఇక క్యాప్ పెట్టేస్తున్నాను. 8 విజిల్స్ అయితే రావాలి. వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను కూర పులుసు ఎలా వచ్చింది అనేది. ఈ గ్యాప్ లో నేను మా ఫిష్ల దగ్గరికి వచ్చానండి. చూసారా, దగ్గరికి రాగానే ఫుడ్ వేస్తాను అనుకొని దగ్గరికి వచ్చేస్తున్నాయి. నేను వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం ఇస్తారు ఫుడ్. చూసారా, నాకైతే ఇవి టైం పాస్ అండి, బాగా టైం పాస్ వీటితోని. చక్కగా ఎటు వెళ్తే అటు వస్తుంటాయి ఇవి అయితే. మా చిన్నది కూడా వీటితోనే ఆడుతుంది స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే. చూసారా ఎలా ఆడుతున్నాయి, భలే ఆడుతున్నాయి ఇవి. చూడండి దాని దగ్గరికి ఎంత బాగా వెళ్ళిపోతున్నాయో. తలకాయ మాంసంది నాకైతే 8 విజిల్స్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు క్యాప్ తీస్తున్నాను. చాలా బాగా వచ్చింది పులుసు అయితే. ఒకసారి చెక్ చేద్దాము. ఇంకోండి చూసారా, బాగా కుక్ అయిపోయింది ఇదైతే. కాకపోతే కొంచెం వాటర్ లా ఉంది కదా, కొంచెం అయితే దగ్గరగా చేసుకోవాలి పులుసు అయితే. వాటర్ లాగా అయితే అస్సలు బాగోదు. సో నేను అందుకనే ఇంకొకసారి స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇదైతే కొంచెం దగ్గరగా అవినంత వరకు కొంచెం మరిగించుకుందాం. మరిగించుకుంటే ఇది దగ్గరగా అవ్వాలి. ఇంకొక 10 మినిట్స్. ఇప్పుడే కావాలంటే సాల్ట్ అది చెక్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, సో నేనైతే వేసుకోవట్లేదు. ఇదైతే దగ్గరగా అయిన తర్వాత నేనైతే ఆపేస్తానండి.
ఇగోండి నాకైతే దగ్గరగా మరిగిపోయింది. ఇగోండి పులుసు కూడా బాగా చిక్కబడింది. కూర కూడా బాగా కుక్ అయిపోయింది. ఇగోండి చూసారా మూలుగుతుము. ఇందులో ఇదేనండి చాలా చాలా టేస్ట్ గా ఉంటది. సో ఇదైతే నాకైతే అయిపోయింది పులుసు అయితే. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను ఇంకా. సో ఇగోండి వేడి వేడి తలకాయ మాంసం పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే సర్వ్ చేసుకొని ఇంకా తినడమే. నాకైతే తలకాయ మాంసం పులుసు రెడీ అయిపోయింది. 5 లీటర్స్ కుక్కర్ అయితే నేను తీసుకున్నాను. బటర్ఫ్లైది చాలా చాలా వెయిట్ కూడా ఉంది. చాలా బాగుంది కూడా ఇది. తర్వాత ఇగోండి దీనికైతే క్యాప్ ఇచ్చాడు. బెల్ట్ కూడా గ్రీన్ లో ఇచ్చాడు. ఇదైతే ఇగోండి చాలా బాగుంది. ISI మార్క్. నేనైతే ఇది తీసుకున్నాను. కుక్కర్ అయితే చాలా చాలా బాగుంది. ఇదైతే వెయిట్ కూడా ఉంది దీనిలో. ఇప్పుడైతే నేను దీంట్లో రైస్ కూడా చేస్తాను.